కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు జోగి రమేష్. ప్రమాణం చేసేందుకు దుర్గమ్మ గుడికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. కల్తీ మద్యంతో తనకు సంబంధం లేదని కనకదుర్గమ్మ కృష్ణమ్మ సాక్షిగా చెప్పారు. నిబద్ధతతో నిజాయితీతో నిండు మనస్సుతో ప్రమాణం చేశానన్నారు. కల్తీ మద్యం పేరుతో తన హృదయం గాయపరిచారన్నారు. జోగి రమేష్ అని తను ఎప్పుడూ తప్పు చేయలేదు, తప్పు చేయనంటూ ఖరాఖండిగా చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా. తాను ఎప్పుడూ తప్పు చేయలేదని, నార్కో ఎనాలిసిస్, లైవ్ డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్ ఇద్దరిని తిరుమల రావాలని 10 రోజులుగా అభ్యర్థించినా స్పందించలేదని చెప్పారు. సిట్ అధికారులు వచ్చి తాను తప్పు చేశానని చెప్పి నిరూపిస్తే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లోనే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే మాట కానీ వచ్చిందని అడుగుతా ఉన్నా, లేదు కోర్టులో ఎప్పుడైనా చెప్పాడని అడుగుతా ఉన్నా. ఒక వీడియోని, ఆ వీడియో కూడా అతను బాంబేలో సెల్ ఫోన్ పోయిందని చెప్తే ఆ వీడియోల ద్వారా జోగి రమేష్కు సంబంధం ఉందని చెప్పేసి, అంటే ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, లోకేష్ దిగజారిపోయారో ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి, లోకేష్ గారు వచ్చి, ఆ శాఖ మంత్రి గారు వచ్చి, సిట్ అధికారి గారు వచ్చి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్తే అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా ఇక్కడే ఉరి వేసుకొని చచ్చిపోవడానికైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా. తప్పు చేయని నన్ను, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నా వ్యక్తిత్వ అననాన్ని దెబ్బతీసిన లోకేష్, మీరు సమాధానం చెప్పాలా. ఈరోజు ఇంత దమ్ముగా, ఇంత ధైర్యంగా గుండెల మీద చేవేసుకొని నా కుటుంబాన్ని తీసుకొచ్చి నా భార్య పిల్లలతో సహా నీ ముందు నిలబడ్డా, అమ్మ కనకదుర్గమ్మ ముందు నిలబడ్డా, కృష్ణమ్మ తల్లి ఒడ్డు నిలబడ్డా. దయచేసి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. నన్ను దెబ్బ కొట్టాలంటే ఇంకొక విధంగా కొట్టు, రాజకీయంగా